మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2026లో కుంభరాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. అనగా 50% శుభ ఫలితాలు, 50% ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు, కష్టకాలంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు పంచమములో మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు 100% గురుబలం ఉంది. మీ సంతానము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ, వివాహాది శుభ కార్యక్రమాలు కూడా మీరు జూన్ 2 వరకు నిర్వర్తించుకోగలుగుతారు సంతానం కోసం. మరి జూన్ 2 తర్వాత గురువు షష్టమానికి వెళ్తున్నాడు. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి వారికి అది షష్టమ భావం అయింది. జూన్ 2 వరకు మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆత్మీయుల కలయిక జరుగుతుంది. మీకు విద్యారంగంలో మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇష్టమైన కార్యక్రమాలన్నీ చేస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. మంచి పనుల కోసం కాలాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మరి జూన్ 2 తర్వాత పూర్తిగా గురువు వ్యతిరేకంగా మారిపోతాడు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. సంతానం విషయంలో ప్రతికూలతలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి. ఖర్చులు పెరిగిపోతాయి. రావాల్సిన ఆదాయం చేతికందదు, వాయిదా పడుతుంది. విద్యారంగంలో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువ వస్తాయి. విద్యార్థులకు అనుకున్నంతగా ఫలితాలు రావు. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని 2026 కుంభరాశి వారికి జూన్ 2 వరకు పంచమ గురువు విపరీతమైనటువంటి సుఫలితాలను అందిస్తాడు. జూన్ 2 తర్వాత షష్టమ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం, కర్కాటక రాశిలో గురువు మారడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. ఇది 50% గురుబలాన్ని ఇస్తుంది. జూన్ 2 వరకు గురుబలం ఉంది. జూన్ 2 తర్వాత గురుబలం పోతుంది. ఇక శని భగవానుడు జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి, ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏలినాడు శని 2వ భాగంలో ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, స్థిరాస్తుల నుంచి నష్టాలు ఏర్పడతాయి. చాలా పనుల్లో వాయిదా వేసుకుంటారు. ఖర్చులు పెరిగిపోతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పనివారి సహకారం ఉండదు. ఇంట బయట పని భారం అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఏలినాటి శని ద్వితీయ భావంలో మీనరాశిలో శని ఉండడం వల్ల కుంభరాశి వారికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. సప్తమంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ప్రబల కాల సర్పదోషం. మీరు ఆశించిన ఏ పని కూడా నెరవేరదు, నిరాశను కలిగిస్తుంది. జీవిత భాగస్వామి విషయంలో నిరాశ, వ్యాపార భాగస్వాముల విషయంలో నిరాశ, జనాలతో నిరాశ, మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా అశాంతిని కలిగిస్తాయి. విదేశీ వ్యవహారాలంతా కూడా ఇబ్బందులను ఇస్తాయి. దుబారా ఖర్చులు పెరిగిపోతాయి. దుబారా ఆలోచనలు పెరిగిపోతాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు మోసపోతారు, నష్టపోతారు, నిందలు పడతారు. కొన్ని సమస్యల్లో కూడా ఇరుక్కునేటువంటి పరిస్థితి మీకు ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో ఏలినాటి శని దోషం, కాలసర్పదోషం, జూన్ 2 తర్వాత షష్టములో గురుదోషం మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చే వాతావరణం కుంభరాశి వారికి సంవత్సరం ఉందని చెప్పుకోవచ్చు. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి, జన్మరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి, పంచభూత లింగ క్షేత్రాలలో ఒకే ఒక క్షేత్రం మనకు ఆంధ్రదేశంలో ఉంది. మిగతా 4 పంచభూత లింగ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి. ఆ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఒకానొక పంచభూత లింగ క్షేత్రమే వాయులింగేశ్వర క్షేత్రం, శ్రీకాళహస్తీశ్వర శివక్షేత్రం. సో శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని సందర్శించండి. తిరుపతి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి, తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఆలయంలో, అక్కడ ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ సంవత్సరంలో 2 మార్లు మీరు భార్యాభర్తలు కలిసి ఈ రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. రావుకేతు పూజలు నిర్వర్తించుకున్న తర్వాత ఆ ఆలయంలో ఉన్నటువంటి పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుగా దర్శనమిస్తాడు. ఆయన దర్శనం చేసుకోండి. ఆ ఆలయంలో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు
జ్ఞానప్రసన్న అమ్మవారిగా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం చేసి నమస్కరించుకోండి. ఆ ఆలయంలోనే దక్షిణామూర్తి వారు ఉన్నారు, ఆయన దర్శనం కూడా చేసుకోండి. ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది, శని దోషం నుంచి బయటపడతారు, రావుకేతు దోషం నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ సంవత్సరంలో 2 మార్లు మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు ఈ సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ శని ఉంది కనుక, ఏలినాటి శని ద్వితీయ భావంలో ఉంది కనుక, తమిళనాడులో కుంభకోణానికి సమీపంలో ఉన్నటువంటి తిరునల్లారు ప్రాంతానికి వెళ్ళి తిరునల్లారు అనేటువంటి ఊరిలో వెలసినటువంటి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి ఆలయం పక్కనే ఉన్నటువంటి కోనేటిలో స్నానమాచరించి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకొని నువ్వుల నూనెతో ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి రండి. ఈ రకంగా చేయడం వల్ల ఏలినాటి శని దోషం నుంచి మీరు బయటపడతారు. అంత దూరం వెళ్ళలేని వారు నిరంతరం ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించండి. శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి, బిల్వాష్టకం చదువుకోండి, ఈశ్వరుని ఆలయాన్ని శుభ్రం చేయండి, సేవ చేయండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి, లేకపోతే గోశాలకు కానీ వృద్ధాశ్రమాలకు కానీ వెళ్ళి అక్కడ సేవ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు 2026 జూన్ 2 తర్వాత గురువు 6వ భావంలోనికి కర్కాటక రాశిలోనికి వెళ్ళిపోతున్నారు కనుక గురుబలం తగ్గిపోతుంది కనుక మీరు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. మనకు కర్ణాటకలో గానగాపురంలో కానీ లేకపోతే ఆంధ్రదేశంలో పిఠాపురంలో కానీ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి. ఒకరోజు రాత్రి నిద్ర చేయండి, గురుచరిత్ర పారాయణం చేయండి, పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలను కానీ గురువుడికి నివేదన చేయండి. అలాగే పసుపు వర్ణపు పండ్లను కానీ శనగలను కానీ ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి కానీ మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు కానీ వారికి దానం చేసి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందండి. ఈ రకంగా పొందడం వల్ల మీరు గురుబలాన్ని జూన్ 2 తర్వాత తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ కుంభరాశి వారు జూన్ 2 వరకు గురుబలాన్ని పొంది జూన్ 2 తర్వాత గురుబలాన్ని పోగొట్టుకుంటున్నారు కనుక మీరు దత్తాత్రేయ స్వామి వారి అర్చన చేసి గురుబలాన్ని తెచ్చుకోండి. ఏలినాటి శని దోషం ఉంది కనుక మీరు శనీశ్వర స్వామి దర్శనం కానీ ఈశ్వరుని యొక్క స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల శని దోషం నుంచి బయటపడండి. అలాగే జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు దోషం ఉంది కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా మీరు ఈ సంవత్సరం మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం మీరు సూర్య భగవాన్ని దర్శించి సూర్యాష్టకం చదువుకుని సూర్య భగవానికి నమస్కరించండి. తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందండి. తల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులను అందుకోవడం వల్ల కుంభరాశి వారు 2026 ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.